నమస్తే. ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయమ్మా. చెప్పు. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఈటెల రాజేందర్ గారు గెలిస్తేనే అభివృద్ధి గెలుస్తుంది. డైరెక్ట్ చెప్తున్నారు అంతా. ఆయన అట్లున్నాడు కదా, మా క్యాస్ట్ ముదిరాజు. ఎవరికన్నా ఆపద వచ్చినా ఎవరికి ఆపద వచ్చినా కానీ ఆదుకుంటాడు. పేదవాళ్ళంటే ఆయన అంతే, ఇక వాళ్ళ ఇళ్ళలో పుట్టి పెరిగినట్టే ఉంటాడు. జర ఆపద వచ్చిందంటే అసలు ఆదుకుంటాడు. మంచి కోసమే ఆలోచిస్తాడు కానీ చెడు అనేది ఆయనకు రాదు. ఈయన గెలవాలనే ఉంది మాకు. వీళ్ళు ఎవరో మాకు తెలియదు, ఈమె ఎక్కడుంటుందో తెలియదు, ఈయన ఎక్కడుంటుందో తెలియదు. ఇక్కడ మాకు అందుబాటులో ఉన్నవాడే ఈటెల రాజేందర్ అన్న, అంతే. కేంద్రంలో మోడీ గారు గెలిస్తేనే మాకు ఈ ఈటెల రాజేందర్ అన్న కూడా మంచి పనులు చేస్తాడు. కేంద్రం ఎట్లాగో వస్తుంది, ఆయన వస్తుంది కాబట్టి ఈయన కూడా వస్తాడు. వీళ్ళు మాత్రం ఎక్కడ ఉంటారో ఇక్కడ ప్రజలకు కూడా ఎవరికి తెలియదు. ఈటెల రాజేందర్ గారే గెలుస్తారని అందుకే చెప్తున్నా డైరెక్ట్. జనాలు ఏమంటున్నారు? జనాలు అయితే ఈటెల రాజేందర్ గారే వస్తారని చెప్తున్నారు. మీరు చెప్పండి అమ్మ. ఈటెల రాజేందర్ అన్న గెలిస్తేనే బాగుంటది అనుకుంటున్నాం. అంతేనా? ఇప్పుడు వీళ్ళు తెలియదా మీకు? వాళ్ళు ఎవరో మాకు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి తెలియదా? మీరు చెప్పండి అమ్మ. అంటే వీళ్ళు ఎవరు తెలియదా మీకు? కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి వీళ్ళు ఎవరు తెలియదా? ఈయననే ఎక్కువ. ఈయన అంటే మీకు ఎప్పుడన్నా వచ్చిండు ఐడికి? అంటే రాలేదు అని చూస్తాం కదా ఫోన్ లో. అట్లా అంటే మంచి జరుగుతుంది, మంచిగా చేస్తుంది కదా ఆయన కూడా. అట్లా ఆయనకే ఇద్దామని. మీరు చెప్పండి అమ్మ. మాకు తిండి పెట్టేది మోడీ. కరోనా వచ్చినప్పుడు చూసింది మోడీ. ఇప్పుడు అందరం మేమున్నాం అంటే లెక్క కాదు కదా. కష్టము ప్రజలను కష్టం వచ్చినప్పుడు ఏలుకున్న ఆయనే దేవుడు. ఆ దేవుడిని విడిచిపెట్టి వేరే దేవుని కొలవమంటే కొలుస్తారా? మన ఆయన చనిపోతాడు అని ఆయనకు తెలిసి ఉండి గిట ప్రజలను కాపాడాలి. ఒక్కరు బయటకు వెళ్ళలే. ఇప్పుడు అందరు మేమున్నామని తిరుగుతారు కానీ కరోనా టైము పబ్లిక్ కుప్పల్లాగా కూలినా ఒక్కరన్నా మేమున్నాము, ప్రజలకు సాయము చేస్తాం, మేము నిలబడతామని ఒక్కరు గిట హెల్ప్ చేయలేరు. ఎవ్వరు రాలేరు. మోడీ తరపు నుండి వచ్చి చేసిన ఆయనే మోడీ. అక్షంతలు అంత దూరంకి వెళ్ళి మా ఇంటింటికి పంపడం అందరికి అవసరమా? కానీ మోడీ నా మనుషులు వీళ్ళు, నేను పొందిన దైవత్వం వాళ్ళకి అందాలన్నట్టుగానే మా ఇంటికి పంపడం అంటే చాలా గ్రేట్. మేము ఎక్కడ, మోడీ ఎక్కడ. అయోధ్య కట్టిందంటే ఎవరి వల్ల కాలే, మోడీ వల్ల అయ్యింది. మాకు అయోధ్య గిట మమ్మల్ని దొరకపోయి చూపించిండు మోడీ. మా వల్ల కాలే. మా ఆయన మా పిల్లలని మేము ఎప్పుడు చూస్తామా చూడమా అని గిట మేము అనుకోలే. కానీ మోడీ తరపు నుండి మమ్మల్ని అయోధ్య గిట తీసుకుపోయాడు. ఇప్పుడు మొత్తానికి వీళ్ళు ముగ్గురు అభ్యర్థులు ఇక్కడ నుంచి పోటీ చేస్తా ఉన్నారు, ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి. మాకు ఏం హెల్ప్ చేయని వాళ్ళని గురించి మేము పట్టించుకునే అవసరం లేదు, వాళ్ళకి మేము వేసే అవసరం లేదు. మమ్మల్ని చూడని వాళ్ళు మాకు తెలియదు. అంతే. మేము మోడీకి వేస్తాం, ఈటెల రాజేందర్ అన్నకి వేస్తాం. అంతే. మమ్మల్ని ఎవరైతే కాపాడుతారో వాళ్ళకే దేవుడు అంటాం. మాకు తిండి పెడుతుండు, మరి మాకు గ్యాసులు ఇస్తుండు, మాకు తెలుస్తుంది ఏం చేస్తుండు ఏం చేస్తలేడని. మీ ఊర్లో ఏమనుకుంటున్నారు? ఇది ఏ ఊరు? ఇది హైదరాబాద్, మాది కేశవపూర్. వేయాలనుకుంటున్నాం, ఈటెల రాజేందర్ అన్నకే వేయాలనుకుంటున్నాం.